స్టార్ట్ అమ్మ. నేను టేప్ కొలతలతో మీకు ఈరోజు క్లాస్ చెప్తున్నాను. ఈ టేప్ వచ్చేసి మనకి 1.5 మీటర్ పొడవు. ఈ రేకు ఉంది కదా, ఈ రేకు ఉన్నకెళ్ళి ఇవి ఉన్నాయి కదా, చిన్న అక్షరాలు ఉన్నాయిగా, అందరూ చూడండి చిన్న అక్షరాలు ఉన్నాయి. ఈ చిన్న అక్షరాలు వచ్చేసరికి సెంటీమీటర్లు. 70 సెంటీమీటర్లు, 50 దగ్గరికి ఉంటే 1/2 మీటరు, 50 సెంటీమీటర్లు. 70 సెంటీమీటర్లు అంటే 70 దగ్గరికి ఉంటే ఒక జాకెట్. అది సన్నగా ఉన్న వాళ్ళకి జాకెట్ పీస్ అవ్వటానికి. 80 సెంటీమీటర్లు ఉందిగా నాకు బ్లౌజ్ కుట్టవేందని ఒక కస్టమర్ వచ్చి అడుగుతారు. అప్పుడు మనము మీడియం సైజు ఉన్న వాళ్ళకి అయిపోద్ది. 100 వచ్చేసరికి మనకి మీటరు. అప్పుడు లావు ఉన్న పర్సనాలిటీ ఉన్న అమ్మాయికి బ్లౌజ్ అయిపోద్ది. మీటర్ అంటే ఇక్కడికి. ఇందులో ఇవి సెంటీమీటర్ కొలతలు, చిన్న అక్షరాలు. అంగుళం కొలతలు అంటే నేను బోర్డు మీద చెప్పాలి కదా, 10 అంగుళాలు, 24 అంగుళాలు, కిస్తా 3 అంగుళాలు, తొడ 15 అంగుళాలు, నడుము 1.5 అంటే ఈ పెద్ద అంగులు ఉన్నాయి చూసారా, అంగుళం. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అనొచ్చు, అంగుళం అనొచ్చు, 1/2 ఇంచ్ అనొచ్చు. ఇవి వచ్చేసి అంగుళం కొలతలు. చిన్న అక్షరాలు ఉంటే సెంటీమీటర్ కొలతలు. రేపు ఫ్యూచర్లో మీరు టైలరింగ్ అయినప్పుడు కస్టమర్లు వచ్చి 50 సెంటీమీటర్ల క్లాత్ తీసుకొచ్చి మాకు పెద్ద పర్సనాలిటీ ఉన్న అమ్మాయికి జాకెట్ కుట్టమంటే నేను కుడతాలని నువ్వు తీసుకున్నావని అది జాకెట్ అవ్వకుండా ఉన్నదనుకో, అప్పుడు ఆమె వచ్చి దీని మీద గొడవ పెట్టుకుంటుంది. అందుకు మనం ఎప్పుడైనా సరే మన దగ్గరికి బట్టలు వచ్చినప్పుడు ఫస్ట్ మనం మెజర్ చేసుకోవాలి. నువ్వు నాకు ఎన్ని మీటర్లు ఫ్యాబ్రిక్ ఇచ్చావు, ఎన్ని మీటర్ల కొలతలతో నేను తీసుకున్నాను, ఇదైతే నీకు బ్లౌజ్ అయ్యింది, ఇదైతే అవ్వదని ఫస్ట్ మనం టేప్ కొలతలతో బట్టి మనము ముందు ఫ్యాబ్రిక్ని మనం కొలుచుకోవాలి. కొలుచుకున్నాక ఈ క్లాత్లో నీకు ఇది అయ్యిద్ది, నేను కుట్టగలుగుతానని చెప్పాలి. ఇప్పుడు టేప్ కొలతలు నేర్పించాను. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇది నేను ఒక పెద్ద పేపర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పెద్ద పేపరు, దీన్ని లోడ్ పేపర్ అంటాము. దీనికి 2 మడతలు వేసాను. ఇలా ఒకటి, ఇలా వేస్తే 2 మడతలు. తర్వాత ఇంకో ఫోల్డ్ చేశాను, 4 మడతలు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 4 మడతల మీద ఉంది పేపరు. 1 2 3 4 మడతల మీద ఉంది. ఎప్పుడు అయినా సరే మనకి ఈ మడత వైపు మన వైపు ఉండాలి. ఓపెన్ బయట వైపు కానీ, ఇటు ఎడం చేతి వైపు కానీ, ఇటు కుడి చేతి వైపు కానీ, ఫ్రంట్ వైపు ఉండాలి. మన వైపు వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ మడతలు ఉండాలి. ఇప్పుడు పేపరే కానీ, క్లాతే కానీ, నువ్వు స్టార్టింగ్ నుంచి టైలరింగ్ లాస్ట్ వరకు నేర్చుకున్నా కూడా ఈ మడతలు ఎప్పుడు మన వైపే ఉండాలి. ఓకేనా? 1.5 అమ్మ. ఫస్ట్ నేను కాలు, ఇప్పుడు మనకి పొడవు వచ్చేసి మనకి డ్రాయర్ పొడవు వచ్చేసి మనకి డైరెక్ట్గా నేను 10 అంగుళాలు పొడవు పెట్టుకున్నాను. 10 అంగుళాలు నేను వచ్చేసి పొడవు పెట్టుకున్నాను. నేను ఈ పొడవుకి మార్క్ చేసుకుంటున్నాను. స్కేల్తో స్ట్రైట్గా మార్క్ చేసుకుంటున్నాను నేను. మనకి ఈ మధ్యలో బాణం గుర్తు ఉంటుందమ్మా, 1/2 ఇంచ్ ఖర్చు అంటే ఇక్కడికి 1 ఇంచ్. ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది కదా, ఇది 1/2 ఇంచ్ అంటాము. 6 ఇంచ్ అన్నా ఇదే, 1/2 ఇంచ్ అన్నా ఇదే. మధ్యలో బాణం గుర్తు ఉంటుంది 1/2 ఇంచు. 1.5 నేను పట్టి డైరెక్ట్గా తీసుకుంటున్నాను. అంగుళం వచ్చేసి వెలస్టిక్ వేయడానికి, 1/2 ఇంచ్ వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడానికి. 1.5 నేను 1.5 ఇంచెస్ నేను తీసుకున్నాను. నడుము 24 అమ్మ. 4 భాగాలు చేస్తే 6 వస్తుంది. 1/2 ఇంచ్ ఖర్చు. మనం జాయింట్ వేసుకోవాలి కాబట్టి 6.5కి మనము మార్క్ చేసుకోవాలి. 6.5 మార్క్ కూడా బాగా ఇలా స్ట్రైట్గా మనం మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకి కిస్తా వచ్చేసి నేను 2 అంగుళాలు అంగుళం ఖర్చు ఇచ్చాను. ఖర్చుతో సహా మనం ఎంత పెట్టుకోవాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ నుంచి తొడను ఎంత డౌన్ చేయాలి అనుకుంటానికి 5.5 పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఒకవైపు పైకి ఇస్తే తొడ తగ్గిపోతుంది, కింద గీసినా కూడా మళ్ళీ మనం ఇబ్బంది పడతాము. అందుకు కరెక్ట్గా నేను ఇది 5.5కే మార్క్ పెట్టుకున్నాను. ఇది
వచ్చేసి 3 ఇంచుకి మార్క్ పెట్టుకున్నాను. దీనికి నేను రౌండ్ చేసుకుంటున్నాను. ఇది రౌండ్ చేసుకున్నాను. ఈ రౌండ్ చేసుకున్నది మనకి ఎంత రావాలి, బోర్డు మీద ఎంత ఉంది మనకి కరెక్ట్గా 7. ఓకేనా, 7 రావాలి. మనం కుట్టినాక ఫోల్డ్ చేసి 2 మడతల మీద కుట్టినాక మనకు 1/2 ఇంచు పెరిగింది. 7.5 15 అంగుళాలు కుట్టినాక వస్తుంది. మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను. డ్రాయర్ పొడవు వచ్చేసి నాకు 10 అంగుళాలు. తర్వాత నడుము పట్టి వచ్చేసి 1.5 ఇంచెస్. నడుము వచ్చేసి 24, 4 భాగాలు చేస్తే 6.5. ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ చేసుకోవడానికి మనకి 5.5 తీసుకోవాలి. కిస్తా వచ్చేసి 3 తీసుకోవాలి. ఈ తొడకి రౌండ్ వచ్చేసరికి మనకి 7 ఇంచెస్ తీసుకోవాలి. మనకి 7 ఇంచెస్. ఇది మార్క్ బయట కట్ చేసుకోవాలమ్మా. డ్రాయింగ్కి మనము బయట కట్ చేసుకోవాలి. లోపల కట్ చేసుకుంటే 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసినాక పొడవు అనేది రాదు, లూజ్ అనేది రాదు మనకి. ఇంకొక డ్రాయర్. ఇక్కడ జాయింట్ ఎక్కడా ఉండకూడదు. ఈ రేషన్లో జాయింట్ ఎక్కడా ఉండకూడదు, మడత రావాలి. ఓకేనా? ఓకే. చూపించాను.